మహారుద్రశూలాన్ని తాకి మీ మీద ఉండేటటువంటి చెడు ప్రయోగాలను, దుష్ట క్రియలను, దుష్ట ప్రయోగాలను, సమస్త దుష్టగ్రహ, పాపగ్రహ, శాపగ్రహ బాధలను తొలగింపజేసుకోవాలనుకుంటే ఆ శూలమును తాకడానికి ఇష్టంగా వచ్చేటట్టుంటే రండి. నిరంతరాయంగా వెలుగుతున్నటువంటి 10 అఖండ జ్యోతులను చూడాలనుకుంటే రండి. సప్త జీవనది జలాలతో ప్రతిష్ఠితమైనటువంటి ఆ కోనేటి జలమును ప్రోక్షణ చేసుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే రావచ్చు. పీఠంలో వివాహం కాని వాళ్లకు ప్రతి శుక్రవారం సర్పపూజలు చేయిస్తారు. చక్కగా వచ్చి మాకు వివాహం అవ్వట్లేదు, సర్పపూజ చేసుకుంటాము అని కౌంటర్లో అడిగితే అన్ని వాళ్ళు దగ్గరుండి చేయిస్తారు. ఉద్యోగ సమస్య ఉన్నవాళ్ళు సర్పపూజలు చేసుకోవచ్చు. వ్యాపారంలో కలిసి రావట్లేదు అన్నవాళ్ళు సర్పపూజ చేసుకోవచ్చు. వివాహం కాని వాళ్ళు, అందున సంతానము